వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఈరోజు నేను రవ్వ లడ్డు చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. ఇది పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఎవరన్నా కొత్త వాళ్ళు చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జనరల్గా రవ్వ లడ్డు అనేది వారం కన్నా ఎక్కువ ఉండదండి. బట్ నేను చూపించిన మాదిరి చేస్తే కనీసం 15 రోజుల దాకా బాగా మెత్తగా టేస్టీగా ఉంటాయి. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పాన్ తీసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది రవ్వ లడ్డు అనేది. మీరు కావాలంటే దీంట్లోకి ఇంకొక 2-3 టేబుల్ స్పూన్లంత నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 కప్పులంతా బాంబే రవ్వ తీసుకున్నాను. బాంబే రవ్వ అంటే సూజీ రవ్వ అండి. బాంబే రవ్వ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా వేగనివ్వండి. సో లో టు మీడియంలోనే ఈ వంట అనేది చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్ అంతా తురిమిన పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లోకి 1.5 కప్పు ఇంకా కావాలంటే 2 కప్పులు కూడా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేగి మంచి కమ్మన వాసన వచ్చేదాకా మనం ఇలా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కావాలంటే నెయ్యి కూడా వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు మీరు కూడా అలా నెయ్యి అనేది వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్నాక మనం దీన్ని వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ దీంట్లోకి ఇలా గోడంబి, ద్రాక్ష, బాదాం అనేది చిన్నగా ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. వేగాక దీన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లోకి 1.25 కప్ అంతా చక్కెర తీసుకోవాలి. మనం 2 కప్పులు సుజి తీసుకున్నాం కాబట్టి 1.25 కప్ సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ అంతా నీళ్ళు పోసుకొని ఇది ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని మనం ఈ చక్కెర పాకంతా బాగా వచ్చేదాకా మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మనం నీళ్ళు అనేది కొంచెమే పోసాం కాబట్టి పాకం అనేది తొందరగా వస్తుందండి. ఈ పాకం ఎలా ఉండాలంటే 2 ఏళ్ళ మధ్యలో ఒక తీగ అనేది వస్తుందండి. ఆ తీగ పాకం అనేది సరిపోతుంది. సో ఇంకొక నిమిషం పాటు ఉంటే ఇది మనకి తీగ పాకం వస్తుంది కాబట్టి ఇలా తీగ పాకం వచ్చాక మనం ఇప్పుడు ఈ రవ్వ వేయించి పెట్టుకున్న రవ్వ అంతా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత యాలక్కల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న నట్స్ అంతా దీంట్లోకి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఈ చక్కెర పాకం అంతా బాగా మిక్స్ అయ్యి కొంచెం మగ్గనివ్వాలి. ఈ రవ్వని ఈ చక్కెర పాకంలో కొంచెం మగ్గనిస్తే బాగా రవ్వ అనేది కొంచెం బాగా మెత్తగా అవుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసి 2-3 నిమిషాలు పెడితే రవ్వ బాగా మగ్గిపోతుంది. సరిపోతుందండి. ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఒక దాంట్లో వేడి చల్లారనివ్వాలి. సో ఇలా వేడంతా కొంచెం చల్లారాక మనము దీన్ని ఇలా చెయ్యి అనేది మనము నీళ్ళలో కొంచెం తడుపుకొని ఇలా రవ్వ లడ్డూలాగా మనకి రోల్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా ఎమ్మీగా ఉండే లడ్డూలు రెడీ అవుతాయి. మీకు ఒకవేళ రవ్వ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా కొంచెం మీకు చూపిస్తానికి వేసానండి పాలు అనేది. బట్ ఏమాత్రం చెడిపోవండి. ఇది 15 రోజుల దాకా బాగా టేస్టీగా ఉంటాయి. సో మనం పాలు వేస్తే చెడిపోతాయి అనుకో అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి.